చెప్పండి. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ సమస్యలు, ఈ కాగ్ రిపోర్టు, ఇంత కేటాయింపులు, ఒకవైపు వచ్చేసి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకపోవటము, నల్గొండకు పోయి ఒకవైపు టెన్షను, ఫ్రస్ట్రేషను, డిప్రెషన్లో మాట్లాడటము, అంత పెద్ద వ్యక్తి అంత డిప్రెషన్లో పోవడానికి కారణం ఏంది? అంత టెన్షన్ క్రియేట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు? జయరామ్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు గంధం రాములు గారు, అలాగే ఇప్పుడే మాట్లాడినటువంటి పెద్దలు బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు, అలాగే రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే ప్రాజెక్టుల పేరుతోటి కాసులకి కక్కుర్తిపడి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి కేసీఆర్, ఇందాకే పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కమిషన్ల ప్రాజెక్ట్ అనేటువంటి విషయం మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ మరి గలవిప్పినటువంటి విషయం మనం చూసాం. ఈరోజు స్పష్టంగా 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ముందే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయినటువంటి సందర్భం. కనీసం ఆ ప్రాజెక్టుని సందర్శించడానికి కూడా వెళ్ళనీయకుండా పోలీసులతోటి భారీ బంద్ ఏర్పాటు చేసి ఏ విధంగా కాంగ్రెస్ నాయకుల్ని, మా రేవంత్ రెడ్డిని ఏ విధంగా నిర్బంధించారో మీరు చూశారు. అవును. ఈ రోజు ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత కేసీఆర్ గారి యొక్క పాలన డొల్లతనం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం మనం గమనిస్తా ఉంది. దాదాపు 85,000 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈ రోజు 1,47,000 కోట్ల రూపాయలు చెందిందంటే ఇంతకంటే అవినీతి ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఆయనే చెప్పాడు, నేనే ప్రాజెక్ట్ ప్లాన్ చేసినటువంటి 25,000 కోట్లతోనే స్టార్ట్ అనుకున్నారు. 25,000 కోట్లే అనుకున్నారు ఫస్ట్. అవునండి. అది కాస్త డిపిఆర్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది. రీడిజైన్ ఇప్పుడు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి కూడా లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఆయన చెప్పిందే శాసనం, చేసిందే వేదం అన్నట్లుగా కేసీఆర్ గారు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసినటువంటి విషయం చూశాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఓట్లేసినందుకు ఈ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా ఆయన దోచుకున్నాడో మనం చూసాం. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ కంటే నిదర్శనాలు ఏం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెచ్చింది కాంగ్రెసే. కానీ ఈ మాయా మాటలతోటి, ఈ మాయల పకీరు మాటల్లో పడి తెలంగాణ ప్రజలు మోసపోయారు. ఈరోజు తెలుసుకున్నారు కాబట్టే మళ్ళా మా ప్రభుత్వానికి ఘనమైనటువంటి మెజార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. రాములు గారు, ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా, జయరామ్ గారు, ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు వారి కుటుంబ పాలన చూసిన తర్వాత ఆయన చెప్పాడు, రోజు బంగారు తెలంగాణ తీసుకొస్తానన్నాడు, ఏదేదో గొప్ప గొప్ప మాటలు చెప్పాడు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పాడు, అలాగే ప్రతి ఒక్క దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఇన్ని తీయని మాటలు చెప్పి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని మోసం చేశాడో మనం చూసాం. ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక్క ఈ ప్రాజెక్టే కాదు, ఆయన చేసినటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రభుత్వం విచారణ చేయబోతా ఉంది. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నాడు దీని విషయంలో. నిపుణులతో చర్చిస్తా ఉన్నాడు. కాగ్ రిపోర్ట్ నివేదిక మనం చూసాం. ఎంత దుర్మార్గంగా ఆ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందో చాలా సవివరంగా అసెంబ్లీ ముందు పెట్టినటువంటి విషయం కూడా మనం చూసాం. అయితే ఈ రోజు ఇంకా ఈయన కేసీఆర్ గారు ఇంకా మాయ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపడే ప్రయత్నం చేస్తున్నాడు. అసెంబ్లీకి రాకుండా ఆయన నల్గొండ పోయి సభ పెడతాడు, సభ పెట్టి కాంగ్రెస్ విమర్శిస్తాడు.